వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ద్వారా టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది కాకుండా మరో 2 భారీ నోటిఫికేషన్లు ఆంధ్రప్రదేశ్లో త్వరలో రిలీజ్ కానున్నాయి. వీటికి సంబంధించిన వివరాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ముందుగా ఏపీలో భారీ పోలీస్ రిక్రూట్మెంట్కు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 11,639 పోలీస్ డిపార్ట్మెంట్లో పోస్టుల భర్తీకి రాష్ట్ర డీజీపీ ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. త్వరలోనే ఇది కార్యాచరణ దాల్చి నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవలే 6,100 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం త్వరలో మరొక 11,639 పోస్టులు, అంటే వీటిలో సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ ఈ 2 కూడా ఉంటాయి. అలాగే ఆర్ఎస్ఎల్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ ఈ పోస్టులను కూడా ఇందులో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యంగా మొన్న 6,100 పోస్టులు భర్తీ చేయడంతో రాష్ట్రంలో క్రైమ్ రేట్కి అనుగుణంగా, అలాగే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలనేది డీజీపీ ప్రభుత్వానికి విన్నవించారు. ఇటీవల రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ సుజిత్కు డీజీపీ రాసిన లేఖలో ఈ ఖాళీల వివరాలని, అలాగే ఇంకా మనకి కావాల్సినటువంటి ఎంతమంది సిబ్బంది అవసరం అనేది ఆ లేఖలో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదు, అందుకని మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చి కావాల్సినటువంటి మెన్ని సమకూర్చుకోవాలనేది ఈ పోలీస్ శాఖ యొక్క ఉద్దేశం. పైగా ఈ ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోవడం, సోషల్ మీడియా ద్వారా కూడా చాలా కొత్త కేసులు వస్తూ పోలీసులకు చాలా సవాలుగా విధి నిర్వహణ మారింది. దీనిలో భాగంగా సిబ్బంది కొరతను అధిగమిస్తే చాలా వరకు ఈ సమస్య, అంటే ఈ నేరాల నివారణ అనేది సాధ్యపడుతుందని పోలీస్ శాఖ భావిస్తోంది. పోలీస్ శాఖలో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్డ్, అలాగే ఏపీఎస్పీ, కమ్యూనికేషన్స్ ఈ విభాగాల్లో ఈ ఏడాది ఆగస్టు 31 అంటే 2025 ఆగస్టు 31 నాటికి 11,639 పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా డీజీపీ ప్రకటించారు. అలాగే వీటిలో సివిల్ విభాగంలో 315 ఎస్ఐ పోస్టులు, 3,580 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. అలాగే ఆర్ఎస్ఐ పోస్టులు అంటే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్స్లో 96 ఖాళీలు, ఏపీఎస్పీలో 2,520 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ కావాల్సింది. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 6,100 పోస్టుల కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషను ఈ మధ్యకాలంలోనే దానికి సంబంధించి రిక్రూట్ ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ సంబంధించిన తాజా సమాచారం నిరుద్యోగులకు ఒక శుభవార్తగా చెప్పవచ్చు. కాబట్టి కానిస్టేబుల్ పోస్టులు గతంలో ప్రయత్నం చేసి, అలాగే ఎస్ఐ పోస్టులకు రాత పరీక్ష, మిగతా సెలక్షన్ ప్రక్రియలో అక్కడ డ్రాప్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈ 2025లోనే మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తవుతున్నందున ఈ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేయవలసిందిగా సూచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి మెగా డిఎస్సితో పాటు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చిలో డిఎస్సి నోటిఫికేషను, అలాగే స్పెషల్ డిఎస్సి కూడా పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారు. అంటే మార్చిలో ఈ నోటిఫికేషన్స్కి సంబంధించిన పరీక్షలు నిర్వహించాలంటే త్వరలోనే నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అందుకని కనీసం 3 months గ్యాప్ ఉంటే కానీ ఈ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తవదు. స్పెషల్ డిఎస్సిలో 2,260 పోస్టులు ఆర్థిక శాఖ గతంలో అనుమతి లభించింది. అయితే రెగ్యులర్ డిఎస్సిలో ఈ స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ పోస్టులు, అలాగే లాంగ్వేజ్ పండిట్స్, వీటికి సంబంధించి పీఈటీస్ సంబంధించిన ఖాళీలు ఉన్నాయనేది ఇంకా స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఇప్పుడే డిఎస్సి మొన్ననే నియామక ప్రక్రియ పూర్తయింది. కాబట్టి చేరే వాళ్ళు ఎవరు, చేరిన వాళ్ళు ఎవరు, అందరూ చేరిన తర్వాత వచ్చే ఖాళీలు ఎన్ని ఉంటాయనేది తెలుస్తుంది. ఈలోపు టెట్ పరీక్షను కూడా, అంటే ఉపాధ్యాయ అర్హత పరీక్షను కూడా 2026 జనవరిలో ఇవ్వనున్నట్టుగా చెప్తున్నారు. అయితే నవంబర్ చివరి వారంలోనే ఈ టెట్ నిర్వహించేందుకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈలోపు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు టీచర్ పోస్టుల కోసం డిఈడి, బిఈడి, ఇక లాంగ్వేజ్ పండిట్స్ సంబంధించినటువంటి కోర్సులు పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఈ
టెట్ నోటిఫికేషన్ కోసం సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నవంబర్ చివరి వారంలో టెట్ నిర్వహిస్తారంటే మనకి ఈ అక్టోబర్లోనే నోటిఫికేషన్ వచ్చి దాని నుంచి మళ్ళీ 20 డేస్లో లాస్ట్ డేట్ ఇస్తారు అప్లికేషన్ పెట్టుకోవడానికి. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ 1 మంత్ బిలోనే టెట్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి త్వరలోనే, అతి త్వరలో ఈ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక 90 డేస్ బిలో టైంలో డిఎస్సి కూడా ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మొన్న ఎగ్జామ్స్లో క్వాలిఫై కానిటువంటి అభ్యర్థులు లేదా సెలెక్ట్ కానిటువంటి అభ్యర్థులు నిరాశ చెందకుండా ఈ పోస్టులకు సన్నద్ధం కావాలని చెప్పి ప్రభుత్వం సూచిస్తుంది. అలాగే కొత్త టీచర్లకు కూడా ట్రైనింగ్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూపించి వాళ్ళ విధి నిర్వహణలోకి వచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇక కొత్తగా టెట్ డిఎస్సి కూడా రానున్నందున వీటికి సంబంధించిన ప్రక్రియకి నిరుద్యోగ అభ్యర్థులు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.